నమస్కారం మిత్రులారా, మీ స్వాగతం నా ఇంకొక బ్లాగ్లా. ఇవాళ మేము కాశీ బయట వచ్చేసినాం. ఆల్రెడీ 8:39 వస్తుంది. నేను ఇంకా ఈయననే వచ్చినాం. ఛాయ్ తాగుతున్నాం. యాక్చువల్లీ కాకా స్నానం చేస్తున్నాడు. నా ఛాయ్ అయిపోయింది. ఇంకా ఈయన ఛాయ్ తాగుతుండే. యాక్చువల్లీ ఇంట్రో గల్లీలో ఒకటినే చేస్తుండే, ఎందుకంటే హిందీది చేసేసినప్పుడే. కానీ మమ్మీ ఫోన్ వచ్చేసింది, సో మాట్లాడుతుండే. ఇప్పుడు ఛాయ్ కప్స్ ఇప్పుడు మేము యాక్చువల్లీ తీసుకోపోతాం. ఎక్కడ తెలుసా? ఘాట్ దగ్గర. ఎందుకంటే అక్కడ పోయి మాకు వీడియో తీసేది ఉంది. చెప్పరే, అక్కడ పోయి మాకు వీడియో తీసేది ఉంది. సో మిత్రులారా, యాక్చువల్లీ బ్రో సైడ్ హీ న్యూ హిడెన్ స్పాట్. సో యాక్చువల్లీ మేము ఇక్కడ వీడియో తీయడానికి వచ్చిండే. ఇంకా ఏం చమక్తుంది గంగా నది అంటే, క్రేజీ మజా వస్తుంది. సో మేము వీడియో తీస్తాం, దాని తర్వాత షాయద్ से స్నానం చేయడానికి పోతున్నాం. చూద్దాం. Hey Mitrunana, we are today here at Ganga. How are you feeling, Mitrunana? మిత్రులారా, జస్ట్ స్నానం చేసి వచ్చిన. 10:30 కానీ 10 minutes ఉన్నాయి. ఇంకా రుద్ర పాయింట్ స్నానంకి, కాక పాయింట్ కింద ఏదైనా తినడానికి, లేకపోతే తిరగనికి. ఇంకా ఇంత మంచి హుడీ వేసుకున్నాను నేను. కానీ ప్రాబ్లం ఏంటంటే దాని మీద ఇప్పుడు నేను ఈ స్వెటర్ వేసుకుంటా. ఎందుకంటే దునియా వరకు ఠండీ ఉంది బయట. ఇంకా మన ఏమంటారు, హెల్త్తో ఖిల్వాడ చేయలేం మనం. అందుకే మిత్రులారా, ఇప్పుడు మేము ఘాట్ మీద వచ్చినాం. గంగా నీళ్ళు నింపడానికి వచ్చినాం బాటిల్లో. ఇంకా దాంతోపాటు మా వీడియో తీయడానికి వచ్చినాం. ఇంకా పొద్దున పూట చూడండి, ఘాట్ మొత్తం వేరేనే కనిపిస్తుంది. మేము 2 days నుంచి సాయంత్రం వస్తుండే, అప్పుడు వేరే కనిపిస్తుంది, ఇంక ఇప్పుడు వేరే కనిపిస్తుంది. కెమెరా హటా యార్. సో నేను నిన్న వచ్చిన దగ్గర ఇప్పుడు ఇడ్లీ వడ తినడానికి వచ్చాం. ఎట్లా ఉంది ఇడ్లీ? लीफ चिकन घेतोय वरती नाव. ఇక ట్రాఫిక్ అసలు బిల్కుల్ లేదు. పోస్తున్నా ఇట్టుదా అమ్మమ్మ. आराम से मेरे बंडी नडपोचो. ఏం ట్రాఫిక్ లేదు అసలు. ఇగో హౌ కాశీ లుక్స్ వెన్ ఇట్స్ సాటర్డే. మేము యాక్చువల్లీ బ్లూ లస్సీ వచ్చినాం. మస్తు ఫేమస్. అరే భయ్యా, ఫుల్ రష్. మిట్రునానా. సో యాక్చువల్లీ మణికర్ణిక ఘాట్ ఉన్నాం మేము ఇప్పుడు. ఇంకా మా వెనకకెళ్ళి శవం వస్తుండే. మరి మేము అనుకున్నాం మాకు పోతుంది, అందుకే సైడ్కి ఆగుదాం. మరి సైడ్కి ఆగితే దోసంగా సైడ్కి ఆగితే మేము ముగ్గురం ఇట్లా లైన్లో నిలబడ్డాం. మా ముంగటి తెచ్చి శవం పెట్టేసారు. మేము ఇట్లా వచ్చిర్రు రా అని కూడా ముంగట పెట్టేసారు. మా ముంగట त्यांना वाटेल ते लोक काय स्पेशल लोक आहेत. का स्पेशल आहे? अरे ही लोक
था वीडियो खाओ तुम्ही पण आणि आणून समोर ठेवते అది మేము ఇప్పుడే బ్లూ లస్సీలోకి వెళ్ళి బయటికి వచ్చినాం నన్ను నుస్తా టైం వేస్ట్ అయింది ఎందుకంటే ఓవర్ అయిపోయి ఓన్లీ అది ఏం లేదనలా మీ టైం వేస్ట్ పైసలు వేస్ట్ అంతా అవుతుంది ఎక్కడన్నా పోయేది ఉంటే వేస్ట్గా పోవాలి ఎప్పుడైతే బ్లూ లస్సీ ఉండేది అప్పుడే పిరియా లస్సీ ఇప్పుడు నిజంగా మస్తు వేస్ట్ పోవద్దు నేను మస్తు ఓవర్ అయిపోతుంది అది నేను అట్లీస్ట్ చాట్ బండర్ కోసం చెప్పినకి తినేలాయకు ఉంది కానీ మస్తు వేస్ట్ మిత్రులారా సో ఇప్పుడు మేము యాక్చువల్లీ పోతున్నాం మేము సత్రంలో ఆగినాం యాక్చువల్లీ చాలా మంచిగా ఉంది తిండి ఇట్లా వగేరా మస్తు మంచిగా ఉంది సో యాక్చువల్లీ మా ఇద్దరిది సర్నే వేసినాం వినత్ సర్నే వేయాలి దాని తర్వాత ఇప్పుడు మేము జరా బయట పోయి వచ్చిండే షాపింగ్ చేయడానికి ఫ్రెండ్స్ కోసం ఇంకా ఏమంటారు ఫ్యామిలీస్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇక్కడ ఇదర్ సో సత్రంలో ఆగినాం రూమ్ తీసుకున్నాము సో మధ్యాహ్నం తిండి తిన్నాం ఫుడ్ తిన్నాం మేము సో ఇది మా రూము నువ్వు కదా నువ్వు దిగడు నేను నా బ్లాగింగ్ చేసుకుంటాను సో ఇప్పుడు ఈ సామాన్ పెట్టడానికి వచ్చినాం అంతే మళ్ళీ బయట పోతున్నాం హోటల్ దేకో ఇది చూడండి గ్రాడ్యుయేట్ బర్గర్ వాళ్ళ అంట గ్రాడ్యుయేట్ అయ్యి బర్గర్ అమ్ముతుండు ఇప్పుడు మేము యాక్చువల్లీ ఏదో నాకు తెలిసి బట్టల ఏమంటారు దాంట్లో వచ్చినాం బట్టల మార్కెట్ టైప్లో వచ్చినాం అనుకుంటా ఎందుకంటే మేము యాక్చువల్లీ టిబెటన్ మందిర్ దగ్గర పోయినాము అది 24 hours చాలా ఉంటుందని చూపించారు కానీ అక్కడ పోతే 5K బంద్ అవుతుందని చెప్పారు సో దానికి క్లిప్స్ నేను యాడ్ చేస్తాను అవి చూడండి మీరు తెలుగు మిత్రునాడా హలో మిత్రునాడా హలో మరి ఇప్పుడు మేము నడుచుకుంటూ పోతున్నాం మా రూమ్ వరకు ఆటోడు ఏమంటారు ట్రాఫిక్ ఉందని చెప్పి మస్తు వెనక ఇచ్చి పెట్టండి అందుకే సో వచ్చుద్దాం ఇప్పుడు ఇట్లా ఆఖరి డే కదా మాది ఇట్లా కాశీలో అందుకే ఇట్లా మొత్తం మార్కెట్ వగేరా చూసుకుంటూ పోదామని మేము అనుకున్నాం అందుకే నడుచుకుంటూ పోతాం ఇప్పుడు ఎక్కడుందో అది ఇట్లా నేను చెప్పలేను ఎందుకంటే ఆయన చెప్పింది స్ట్రేట్ వెళ్ళిపోండి మీకు దొరికిపోతుంది మేము ఇట్లా ఆయన తిని ఆయన భరోసా మీద స్ట్రేట్ పోతున్నాం మాకు రూట్ పేరేం ఏం తెలియదు అందరు కాశీ కలెక్షన్ కాశీ నమ్కీన్ కాశీ స్వీట్ అది పెట్టుకుంటారు కాశీ ఫుడ్ ఆయనేమో ఆశీ పెట్టుకోండి యూనిక్ అనిపించాలని మేము యాక్చువల్లీ ఒక ఆటో మీద ఆయన ఇది అమ్ముతుండే మేము యాక్చువల్లీ ఫస్ట్ తీసుకున్నాం 3 తీసుకున్నాం ఇంట్లో ఉన్న పిల్లల కోసం ఇంకా వీని తమ్ముని కోసం 3 తీసుకున్నాం దాంతో మేము రూమ్లో ఆడుకున్నాం మజా వచ్చింది మస్తు అయితే మేము మళ్ళీ ఉరుకుకుంటా ఎందుకంటే మాకు ఇంకెక్కడ అనిపించలేదు ఒక ఆయన ఏమంటారు ఆటో టైర్ మీద ఏమంటారు సైకిల్ ఆటో మీద పోతుండే అమ్ముకుంటుండే మేము ఆయన వెనక ట్రాఫిక్లో ఎందుకంటే ట్రాఫిక్ ఇక్కడ రోడ్ మీద అందరు ఎట్లన్నా నడుస్తారు మరి నడుస్తుంది మేము ఆయన వెనక రోడ్ మీద నడుస్తున్నాం కొనుక్కోనికి ఎంత 60 రూపీస్ ఒక్కడే అనుకుంటా మేము 100కి 3 అడిగినాం ఆయన 110కి 3 ఇచ్చేసిండు ఎందుకంటే ఆయన దగ్గర చిల్లర లేకుండే నేను 200 నోట్ ఇచ్చిన ఆయన 110 ఇచ్చేసిండు ఇదిగోండి ఇది ఎంత మంచిగా ఉంది ఇది వర్త్ ఇట్ ఉరకడం ఇప్పుడు చూడండి అరే ఇట్లా అసలు దాకా అరే యార్ సో రూమ్లో పోయి మేము మీకు సినిమాటిక్ మొత్తం ఇట్లా చూపిస్తాం హోటల్ ఓకే ఇంటర్నేషనల్ యాక్చువల్లీ మేము ఇప్పుడు బయటికి వచ్చినాం ఏంటంటే మేము వచ్చిన రోజే చూసినాం नाही ते दरवेळी नाही बोलत असं रे यार तू डिस्टर्ब नको करू मराठी त्यांना कळत नाही ना मग అయితే 8:56 అవుతుంది
8:56 అవుతుంది. మేము ఫస్ట్ డే వచ్చినప్పుడే చూసినాం కి 20 రూపీస్కి మోమో ఉండే 7 పీస్. అదే మేము ఇప్పుడు దోలాడుతున్నాం ఇక్కడెక్కడనే బాయ్ ఇక్కడెక్కడనే బోత్ गर्दी है मलइयो खाई पहले मोमो खाइयो मलइयो पहले मोमो खाइयो ए मोमो अయ్యో మోమో దొరికింది మాకు 20 రూపీస్కి 7 పీస్. సో యాక్చువల్లీ ఇట్స్ చాలా మంచి డీల్. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మోమో తిన్నాం. అరే క్రేజీ మోమో మా దగ్గర ముంబైలో అయితే ఇట్లా ఉండదు. నేను జెన్యున్ చెప్తున్నాను. మస్తు సార్లు తినలే కానీ నేను ఎన్నిసార్లు అయితే తిన్నా అదంతా బక్వాస్. 80 రూపీస్కి వాళ్ళు 4 పీస్ 6 పీస్ ఇస్తారు. చట్నీ ఇట్లా సెజ్వాన్ చట్నీ ఉంటుంది. ఈయన ప్రాపర్ నేపాలీ ఉండే. ఇంకా ఏమంటారు మోమోస్ ఇచ్చిండు, దాంతో ఇట్లా ప్రాపర్ మేమోనీస్ ఇంకా ప్రాపర్ మోమో చట్నీ ఇచ్చిండు. ఖతర్నాక్. మేము 3 ప్లేట్ తిన్నాం. ఫస్ట్ హాఫ్ ప్లేట్ పన్నీర్ మోమో తీసుకున్నాం. దాని తర్వాత మేము తందూరి పన్నీర్ మోమో తీసుకున్నాం. మళ్ళీ తందూరి పన్నీర్ మోమో తీసుకున్నాం. అంతా మంచిగా ఉండే. సో నేను ఇట్లా ప్రాపర్ లొకేషన్ టైప్ వీడియో తీసిన. మీరు ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా వచ్చిరనుకో గ్యారంటీ టేస్ట్ చేయుర్రి. ఫస్ట్ ప్లేస్ అండర్ రేటెడ్ వెరీ అండ్ నాన్ హైప్డ్, నాన్ ఓవర్ హైప్డ్ అండ్ నాట్ ఈవెన్ నాన్ హైప్డ్ బట్ క్రేజీ. సో ఇప్పుడు మేము యాక్చువల్లీ స్వీట్ కాదు దాఖలేదు బాయ్ మీ. ఇప్పుడు మేము యాక్చువల్లీ వచ్చిండే స్వీట్ తీసుకున్నాం అందరికి పంచనీకి. సో అందరికి పంచనీకి స్వీట్ తీసుకున్నాం. ఇంకా మాకు దాని ఎదురుగా యాక్చువల్లీ డామినోస్ కూడా ఉండే. మరి మేము డామినోస్లో పోయినాం. మాకు మొత్తం మస్తు తేడా మంచిగా అనిపించిండు. తేడా మంచిగా అనిపించిండు. ఇలా తేడా అంటే మీకు అర్థం చేసుకోండి ఇక ఎట్లా తేడా అనిపించిండు. ఫుల్ తేడా ఉండే మస్తు ఇట్లా అర్థమైంది కదా మీకు ఎట్లా తేడా ఏ కాంటెక్స్ట్లో తేడా అంటున్నాను. సో ఇప్పుడు మేము యాక్చువల్లీ తినడానికి పోతున్నాం. ఇప్పుడు भाई रुद्र भाई जल्दी अपन घर वाले लेने के लिए चलिए चाहिए ना अपने पास। हां चाहिए गेले दूसरा काम अरे ले ना तो जल्दी ले एवढे शेरा मारतील ना घरातले काय करत होते रे व्हिडिओ चालू कर तू. अरे लाईट चालू कर. ओके अजून एक तोडला वाटते. बघा गेला ते घरी गेल्यावर लाईट बंद झाली एवढा मारतील. मेन गोष्ट काय मुलांना खेळा दिला पाहिजे. मुलांनी खेळा आपणच बोलाय.